Hello guys, this is Lucky, certified nutrition cum fitness trainer. ఈ రోజు వీడియో ఈ కామెంట్ కి డెడికేటెడ్ గా చేస్తున్నా ఈ వీడియో. సో సప్లిమెంట్స్ యూజ్ చేసే ఫిజిక్ బిల్డ్ అవుతుందా కాదా అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో సప్లిమెంట్స్ మీరు యూజ్ చేయకపోయినా కానీ హెల్తీ డైట్ ఫాలో అయినా హై ప్రోటీన్ డైట్ ఫాలో అయినా కానీ మీ ఫిజిక్ మీ బాడీ చేంజ్ అవుతుంది. కాకపోతే సప్లిమెంట్స్ ఎందుకు వాడతాము, ఒకవేళ సప్లిమెంట్స్ వాడితే బెనిఫిట్ ఏందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో స్టార్టింగ్ లోనే చెప్తున్నా, మీరు సప్లిమెంట్స్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా బాడీ బిల్డ్ అవుతుంది. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీ టార్గెట్ ఫ్యాట్ లాస్ లేదా మజిల్ బిల్డింగ్. ఫ్యాట్ లాస్ కి తగ్గ డైట్ మీరు ఫాలో అయితేనే రిజల్ట్ ఉంటుంది. మజిల్ బిల్డింగ్ తగ్గ డైట్ మీరు న్యూట్రిషన్ ఫాలో అయితేనే మజిల్ బిల్డింగ్ అచీవ్ అవుతుంది. సో ఇంట్లో సప్లిమెంట్ ఏంటంటే మీకు ఒక సపోర్ట్ ఇస్తుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక 10th ఎగ్జామ్స్ రాశారు. 10th ఎగ్జామ్స్ రాసినప్పుడు రెగ్యులర్ ఎగ్జామ్స్ లో పాస్ అయితే సప్లిమెంటరీ రాయాల్సిన అవసరం లేదు. కాకపోతే రెగ్యులర్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినారు అనుకో, దానికి సపోర్ట్ గా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి 3 నెలల తర్వాత. అట్లనే మీరు ఏదైనా ఫిట్నెస్ గోల్ ఫ్యాట్ లాస్ టార్గెట్ పెట్టుకోరు, ఫ్యాట్ లాస్ టార్గెట్ కి మీరు ప్రాపర్ న్యూట్రిషన్ డైట్ నుంచి ఇచ్చిర్రంటే మళ్ళీ సప్లిమెంట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డైట్ నుంచే మీకు సఫిషియంట్ అయిపోతుంది, ఫిట్నెస్ గోల్ అచీవ్ అయిపోతుంది. సప్లిమెంట్ ఉంటే ఏంటంటే ఒక యాడ్ ఆన్, ఒక లగ్జరీ, ఒక కంఫర్ట్ మీకు యాడ్ అవుతుంది. అంతకు మించి ఏముండదు. మీరు సప్లిమెంట్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా డైట్ మాత్రం మ్యాండేటరీ. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏడు నుంచి తీసుకుంటారు ఒకవేళ సప్లిమెంట్ తీసుకుంటే అది చాలా ఇంపార్టెంట్. మీరు థర్డ్ పార్టీ యాప్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి తీసుకుర్రా అంటే డూప్లికేట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎలక్ట్రానిక్ తీసుకురు, మొబైల్లో లేకపోతే ఇంకేదైనా ఎలక్ట్రానిక్స్ తీసుకురు, డూప్లికేట్స్ వచ్చింది మా అంటే ఏమైతే పైసలు వేస్ట్ అవుతాయి. కాకపోతే సప్లిమెంటరీ తీసుకున్నప్పుడు అయితే మీరు ఎస్పెషల్ మీరు బిగినర్ అన్నప్పుడు అది ఫేక్ ఏంది ఒరిజినల్ ఏంది అథెంటిక్ ప్రోడక్ట్ ఏంటి అనేది గుర్తుపట్టడానికి రాదు. అది ఫేక్ సప్లిమెంట్ మీరు లోపలికి వేసినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఒకవేళ సప్లిమెంట్స్ కొంటే బ్రాండ్ వెబ్సైట్ లేకపోతే బ్రాండ్ యాప్ ఉంటుంది, యాప్స్ వచ్చినాయి మొబైల్ యాప్స్, అందులో తీసుకోవడం బెస్ట్. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఇప్పుడు సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్కౌట్ చేసారు, వర్కౌట్ అయిపోయినాక ఒక 25 grams ప్రోటీన్ కావాలి. 25 grams ప్రోటీన్ కావాలంటే మీరు ఒక 6 egg whites తినాలి డైట్ నుంచి అయితే. సో ఈడ డైట్ బదులు మీరు సప్లిమెంట్ యాడ్ చేసుకుంటే ఒక వే ప్రోటీన్ ఒక స్కూప్ యాడ్ చేసుకుంటే 25 grams వస్తుంది. ఒక 200 ml ఒక స్కూప్ వే ప్రోటీన్ వేసి షేక్ చేసి తాగితే 25 grams ప్రోటీన్ వస్తుంది. లేదా 6 egg whites తీసుకోవాలి. 6 egg whites తీసుకోవాలంటే దాని ఇంకా హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది, అవి కుక్ చేయాలి, చల్లగైనాక పొట్టు తీయాలి, తినాలి, అది కూడా ఒక ఎఫర్టే. సో ఇంత ఎనర్జీ ఇంత టైం తీసుకుంటుంది కాబట్టి దానికి సప్లిమెంట్ యాడ్ చేస్తాం. అంతకు మించి సప్లిమెంట్ వల్ల పెద్ద మ్యాజిక్ ఏం కావిడ. సో మీరు డైట్ మాత్రం పక్కా ఉండాలి. డైట్ ఉంటేనే దానికి సప్లిమెంట్ యాడ్ చేస్తే దానికి రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఇది థర్డ్ పాయింట్. ఇప్పుడు నేను పర్సనల్గా నేను ఎప్పుడు జిమ్లో జాయిన్ అయినంటే 10th తర్వాత, నా 10th అయిపోయినాక నేను జిమ్లో జాయిన్ అయినా. జిమ్లో ఫస్ట్ గిటార్ క్లాస్కి పోయినా. గిటార్ క్లాస్కి పోతే వాడు క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ ఏ అనే వరకు మనకేం నెత్తికి ఎక్కలేదు. ఒక 1 week పోయి బంద్ చేసి జిమ్లో జాయిన్ అయినా. జిమ్లోకి మనకు కనెక్ట్ అయిపోయింది వైబ్. జిమ్ కంటిన్యూషన్ చేసిన నేను. అప్పటికి నా డైట్ గీట్ ఏం తెలియదు, రిజల్ట్ లేకుంటుండే. నేను గ్రాడ్యుయేషన్కి బీటెక్ వచ్చినప్పుడు అప్పుడు నాకు డైట్ న్యూట్రిషన్ అంటే కొంచెం అవగాహన వచ్చింది. డైట్ స్టార్ట్ చేసిన ఒక 3-4 monthsకే నాకు మంచి రిజల్ట్, అంటే బాడీ చాలా చేంజ్ అయింది. అప్పటి సప్లిమెంట్ ఏం యూస్ చేయలే, ఫుల్ చేంజ్ అయింది. మీకు ఫిజిక్ చూపిస్తాను నేను, ఇక్కడ ఆల్రెడీ ఫోటో చూపిస్తాను, 2017 ఫోటో అది. సో సప్లిమెంట్ యూజ్ చేయకపోయినా కానీ ఫిజిక్ చేంజ్ అయింది, నా ఫిజిక్ రిజల్ట్స్ వచ్చినాయి. నేను సప్లిమెంట్ ఎప్పుడు యూజ్ చేసిన అంటే నేను గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఎప్పుడైతే నేను జాబ్లో జాయిన్ అయినో, నేను ఎప్పుడైతే మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేసినో అప్పుడు నేను సప్లిమెంట్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన. మీరు నా పాత ఫోటో చూసుకుంటే అప్పటికి ఇప్పటికి నేను ఇంకా చాలా ఇప్పుడే ఇంకా డౌన్ ఉన్నా అప్పటికంటే కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు సప్లిమెంట్ యూజ్ చేస్తున్నా, నేను డైట్ ఫాలో అయితే సప్లిమెంట్ యూజ్ చేస్తా. అక్కడిక్కడ స్ట్రెస్ ఉంటుంది, వర్క్ ఉంటుంది, డెడికేటెడ్గా అంత వర్కౌట్ చేయలేము అప్పటి లెక్క. సో ఇప్పుడు డౌన్ ఉన్న ఫిజిక్ అప్పుడు ఇంకా మంచిగా ఉంటే, సప్లిమెంట్ యూజ్ చేయక ముందుకే ఇంకా మంచిగా ఉండే నా ఫిజిక్. సో సప్లిమెంట్ వల్ల పెద్ద మ్యాజిక్ ఏం కావు ఈడ. ఒకవేళ మీరు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా డైట్ ప్రాపర్గా లేకపోతే మాత్రం మనీ వేస్ట్ అవుతాయి. ఎంత ఒరిజినల్ సప్లిమెంట్ వాడినా కానీ మనీ వేస్ట్ అవుతాయి డైట్ లేకపోతే. ఓకే, ఇది 4th పాయింట్. 5th పాయింట్, సప్లిమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారా అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ట్రావెలింగ్కి పోయినప్పుడు ఫుడ్ క్యారీ చేయడం కష్టం, లేదా ఏదైనా రెస్టారెంట్కి పోయినప్పుడు పర్టికులర్గా మీరు ఒక కటింగ్ డైట్లో లేకపోతే క్లీన్ డైట్లో ఉన్నప్పుడు ఇదే న్యూట్రిషన్ తినాలంటే కష్టం. సో దాడ ఏంటంటే ఒక సప్లిమెంట్స్ ఒక సపోర్ట్ ఇస్తుంది. అంతకు మించి మీరు ఏదో ఇప్పుడు ఏదో ఈఎంఐలో టీవీ కొన్నట్లు లేకపోతే ఈఎంఐలో ఐఫోన్ కొన్నట్లు సప్లిమెంట్స్ కొంటా అంటే
అది వర్కౌట్ కాదు. ఎందుకంటే మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 16 నడుస్తుంది, ఈఎంఐలో కొన్నారు, ఒక ఈఎంఐ 1 year 6 months కడతారు, అది క్లియర్ అయిపోతుంది, ఐఫోన్ మీ చేతిలో ఉంటుంది. సప్లిమెంట్స్ అట్లా కాదు కదా, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఎవ్రీ మంత్. ఇప్పుడు ఈ మంత్ 3000 ఖర్చు చేశారు, వే ప్రోటీన్ మీద, ప్రీ వర్కౌట్ మీద, క్రియాటిన్ మీద, సంథింగ్ 3000 ఖర్చు అని ఈ మంత్ అయినాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ యూ హ్యావ్ టు మళ్ళీ 3000 పెట్టాలి, నెక్స్ట్ మంత్ మళ్ళీ 3000 పెట్టాలి. ఈఎంఐలో తీసుకుంటే ఏమొస్తుంది? సో ఈఎంఐలో తీసుకోవడం ఇట్స్ నాట్ అండ్ గుడ్ ఐడియా. ఒకవేళ బడ్జెట్ కాన్షియస్ ఉంటే ఫస్ట్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ డైట్. ఆ డైట్ ఇన్వెస్ట్ చేసినాక ఎక్స్ట్రా మనీ ఏమన్నా ఉంటే అప్పుడు లగ్జరీ యాడ్ చేసుకుని, ఇంకా కంఫర్ట్ యాడ్ చేసుకుని, ఇంకా దెన్ యాడ్ సప్లిమెంట్స్. అంతేగాని సప్లిమెంట్స్ వల్లనే ఫిజిక్ బిల్డ్ అవుతుంది అంటే ఎవడైతే చెప్తాడో అది ఉత్తి మాటలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్ ఫ్యూచర్ బ్రాండ్ ఏమైనా కొలాబరేషన్ వచ్చినా కానీ నేను ఆ బ్రాండ్ అంటే ఒక 10 brands వచ్చినాయంటే దాంట్లో ది బెస్ట్ బ్రాండ్ నేను ప్రమోట్ చేస్తాను, దాంట్లో తప్పేం లేదు. కానీ దానివల్లనే చేంజ్ అవుతుంది అని మాత్రం చెప్పను నేను. దానివల్ల మీకు ఒక సపోర్ట్ వస్తుంది. నాకు ఆల్రెడీ ఒక 2-3 బ్రాండ్ కొలాబరేషన్లు వచ్చినాయి. ఒకటి నాకు దాని టేస్ట్ నచ్చలేదు, ఇంకొకటి ఏమో టేస్ట్ నచ్చింది, దాంట్లోనే ఫ్లేవర్స్ వచ్చినాయి, కాకపోతే దీని ప్రైస్ హై అనిపించింది. అంటే నాకున్న ఆడియన్స్, ఇప్పుడు నాలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు దాన్ని ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి నేను దాన్ని అవాయిడ్ చేసిన. సో బ్రాండ్ కొలాబరేషన్ ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో వచ్చినా కానీ ది బెస్ట్ ఏది ఉందో దాన్నే నేను సెలెక్ట్ చేసుకొని, ఒకవేళ నాకు 10 రూపాయలు తక్కువ ఇచ్చినా కానీ దాన్ని ప్రమోట్ చేస్తాను. అంతేగాని ఏదో పైసల కోసము ఇష్టం వచ్చింది ప్రమోట్ చేయను. ఇది నా బ్రాండ్ కొలాబరేషన్ గురించి అది ఉత్తి మాట. ఓకే, ఇదైతే క్లియర్ అబ్బా. సప్లిమెంట్స్ మీరు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఏ ఫరక్ అయితే పడదు. ఓన్లీ ఏంటంటే కొంచెం ఎనర్జీ ఎక్కువ తీసుకుంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది, హార్డ్ వర్క్ ఎక్కువ తీసుకుంటుంది. అఫ్ కోర్స్ ఈ మీరు కంప్లీట్ ఫస్ట్ క్లీన్ డైట్ మీద అంటే కంప్లీట్ డైట్ మీద డిపెండ్ అయినప్పుడే తర్వాత మీరు సప్లిమెంట్స్ యూజ్ చేసినా కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏందనేది తెలుస్తుంది. ఒకవేళ మీరు మళ్ళీ సప్లిమెంట్స్ ఒకవేళ బడ్జెట్ కాన్షియస్ అయ్యి మళ్ళీ సప్లిమెంట్స్ బంద్ చేసినా కానీ యూ క్యాన్ మెయింటైన్ యువర్ ఫిజిక్ ఆన్ కంప్లీట్ డైట్. ఓకే, ఇది టెన్షన్ ఏం లేదు సప్లిమెంట్స్ లేనంత మాత్రాన. If you like the video, hit the like button, subscribe to our channel, share with your friends and family. Bye.